వెంకటేష్తో నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేష్. తన మూవీ మల్లేశ్వరి నాకు చాలా ఇష్టమైన మూవీ. కుటుంబం, యాక్షన్, ప్రేమ కథలు ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. కలిసి సినిమా చేయాలన్నదే మా ఇద్దరి కోరిక. మంచి కథ కుదిరితే నా నా తమ్ముడు వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విక్టరీ వెంకటేష్ 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని తాజాగా సెలబ్రేటింగ్ వెంకీ 75th గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ, కొన్ని వేడుకలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి వేడుకే ఇది. కథలో ఎంపికలో ఒక సినిమాకి మరో సినిమాకి పొంతన లేకుండా ప్రయాణం చేస్తున్నారు వెంకీ. ఇప్పటికే అన్ని రకాల జానర్స్ని టచ్ చేశాడు. ఇకపై కూడా ఈ ప్రయాణం అలాగే సాగాలని కోరుకుంటున్నాను అన్నారు. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, కలియుగ పాండవులతో నా ప్రయాణం మొదలయ్యింది. దాసరి నారాయణరావు, కె. విశ్వనాథ్ తదితర అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాలు చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాలను గమనించి ప్రోత్సహించారు. మొదట్లో విక్టరీ అనేవారు, తర్వాత రాజా అని పిలిచారు. కొన్నాళ్లకు పెళ్లిగాని ప్రసాద్ అన్నారు. తర్వాత పెద్దోడు, వెంకీ మామ అన్నారు. ఇలా పిలుపు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాను. నా 75వ చిత్రం, నా 75వ మూవీ సైంధవ గొప్ప సినిమా అవుతుంది. జనవరి 13న అందరినీ అలరిస్తుంది. నా ప్రయాణంలో కుటుంబం అందించిన ప్రోత్సాహం ఎంతో గొప్పది. చిరంజీవి గారితో కలిసి త్వరలోనే సినిమా చేస్తా అన్నారు వెంకటేష్ గారు. పి అంటేనే విక్టరీ అనే డైలాగ్తోనే వెంకటేష్ ప్రయాణం మొదలైంది. అందుకు తగ్గట్టే తన ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుంది. రామానాయుడు నాపై పెట్టిన బాధ్యత మేరకు వెంకటేష్ని తెరకు పరిచయం చేసే తన ఎదుగుదలకు మాత్రం తను ఎంచుకున్న కథలో, పాత్రలో తన అన్నయ్యే కారణం. ఇన్ని రకాల సినిమాలు మరో హీరో చేయలేడేమో అనేలా ఆయన కెరీర్ కనిపిస్తుంది అన్నారు రాఘవేంద్రరావు. అందరి అభిమానులను ప్రేమించే హీరో వెంకటేష్. తెరపైన, తెర వెనుక ఆయన జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రతి నటుడు కుటుంబం వెంకటేష్లా ఉండాలని కోరుకుంటున్నానన్నారు నాని.